హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. కార్తీకం వచ్చిందంటే నేతి బీరకాయలతో తయారు చేసిన ఏదో ఒక పదార్థాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి. నేతి బీరకాయల్లో బోలెడు మినరల్స్, విటమిన్స్, న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉండడంతో పాటు నేతి బీరకాయని తీసుకోవటం వల్ల మనకి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి కాబట్టే అలా చెప్పారు. ఇంకా ఇవాళైతే నేను ఈ వీడియోలో నేతి బీరకాయలతో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఈ దోశలకి కాంబినేషన్గా చింతాకు పచ్చడి కూడా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ నేతి బీరకాయ దోశలు, చింతాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా అర్థమవుతుంది. అలాగే నేతి బీరకాయ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని 2 పెద్ద మంచినీళ్ళ గ్లాసులు అంటే ఒక ½ కేజీ వరకు బియ్యాన్ని వేసేసాను. నేను ఇక్కడ ముడి బియ్యం వాడాను, ఆ ప్లేస్లో మీరు నార్మల్ రైస్నైనా వాడచ్చు. టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి దీంట్లో మీకు దోశలు రావు అని డౌట్ ఉంటే మాత్రమే గుప్పెడు మినపగుళ్ళు వేయండి. వేయకపోయినా కూడా ఈ దోశలు బాగా వస్తాయి. ఫస్ట్ అయితే నార్మల్ వాటర్ని వేసేసి ఈ బియ్యము, మినపగుళ్ళు అలాగే మెంతులు అంతా కూడా మట్టిపోయే విధంగా 2-3 సార్లు వీటిని శుభ్రంగా కడిగేసుకోండి. అలా కడిగిన తర్వాత ఈ నీళ్ళని పూర్తిగా వంపేసేయండి. చూడండి, నేనైతే శుభ్రంగా కడిగి నీళ్లు వంపి తీసుకొచ్చాను. ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటర్ని వేసేసి దోశలు మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైటే వీటిని నానబెట్టుకోండి. కనీసం 4 నుంచి 5 గంటల పాటు నానితే మనకి దోశలు అనేవి బాగా వస్తాయి. నేనైతే పొద్దున్నే టిఫిన్ చేయటానికని ముందు రోజు నైటే ఇలా నానబెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఈ పప్పులు, బియ్యము అన్నీ కూడా బాగా నానిపోయినాయి. పప్పులు, బియ్యము నానిన నీళ్ళల్లో కూడా విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి దాదాపుగా ఈ నీళ్ళని వాడే నేను ఈ పిండిని రుబ్బుకుంటాను. దోశల తయారీకి 2 మీడియం సైజు నేతి బీరకాయలు అంటే ఒక ½ కేజీ వరకు నేతి బీరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తొక్కుతో సహా పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే నేతి బీరకాయ తొక్కలో కూడా చాలా విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. నేను 1.5 మాత్రమే నేతి బీరకాయని వాడానండి. ఒక అర తీసి పక్కన పెట్టుకున్నాను. నానబెట్టిన పప్పులు, బియ్యాన్ని సగం మాత్రమే మిక్సీ జార్లోకి వేశాను. కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలను కూడా ఒక సగం దీంట్లో వేసి మిగతా సగం పప్పులు, బియ్యాలు అలాగే బీరకాయ ముక్కలు 2వ వాయ మిక్సీ పట్టుకోవడానికి పక్కన పెట్టా. ఇప్పుడు మిక్సీ జార్లో 2 కారం గల పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లాన్ని తొక్క తీసేసి సన్నని ముక్కలుగా తరిగి దాన్ని కూడా వేసేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ నిండుగా జీలకర్రని వేయండి. అలాగే గుప్పెడు పైన కొత్తిమీర తరుగును కూడా దీంట్లో పెట్టేసి దీన్ని కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఆ నీళ్ళు కూడా నేను పప్పు, బియ్యం నానబెట్టిన నీళ్ళనే వాడాను. చూడండి, బ్యాటర్ అంతా కూడా 2 సార్లు మిక్సీ పట్టుకున్న తర్వాత నీళ్లు వేసి కలుపుకున్నాను. అలాగే ప్రతిసారి అల్లం, జీలకర్ర, కొత్తిమీరని కూడా వేశాను. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా రెడీ చేసుకొని పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింతాకు పచ్చడిని తయారు చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేడిపెట్టుకొని దానిలో ఒక 100 గ్రాముల వరకు పల్లీలు వేసేసి ఆ వేరుశెనగ గుళ్ళని స్లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోండి. అవి కొంచెం పగులుతున్నప్పుడు ఒక 5-6 వరకు కారం కల పచ్చిమిర్చి తీసుకొని వాటిని విరుచుకొని వేసుకోండి. ఇలా విరుచుకొని వేసుకోవటం వల్ల పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి కూడా స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత దీనిలో 3 ఎండుమిరపకాయలు కూడా వేసేసేయండి. ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పల్లీలు ఎర్రగా వేగే వరకు అలాగే పచ్చిమిర్చి మీద వైట్ డాట్స్ ఏర్పడే వరకు కూడా స్లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటా తీసుకొని ఆ టమాటా తరుగును కూడా వేసేయండి. అదే చిన్న టమాటాలు అయితే 2 వేయండి. టమాటా వేసినాక ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. 2-3 నిమిషాలు సిమ్లో వేయించుకుంటే సరిపోతుంది. వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోండి. చల్లారి పెట్టుకున్న దాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత దీంట్లో అరచిప్ప వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ముక్కలుగా తరిగిన దాన్ని కూడా వేసేసేయండి. పచ్చి కొబ్బరితో ఈ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది.
చింత చిగురు సీజనల్గా దొరికినప్పుడు ఎండపెట్టుకుంటే ఎండు చింతాకు మనకి రెడీ అయిపోతుంది. ఇది సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇది మా అమ్మమ్మ గారు పల్లెటూరు నుంచి నా కోసం పంపించారు. నేను ఈ చింతాకుని అప్పుడప్పుడు కొన్ని వంటకాల్లో వాడుతూ ఉంటాను. ఇప్పుడైతే ఈ మిక్సీ జార్లో గుప్పెడి వరకు ఎండు చింత చిగురిని వేసేసేయండి. ఒకవేళ మీ దగ్గర చింత చిగురు లేకపోతే చింతపండు లేదా కరివేపాకు కూడా ఆ ప్లేస్లో వేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ నార్మల్ సాల్ట్ వేసేసి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసి దీన్నంతా కూడా బాగా మెత్తగా రుబ్బేసుకోండి. అంతేనండి, సి విటమిన్ని ఫుల్గా అందించి రోగ నిరోధక శక్తిని బాగా పెంచే చింతాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ చింతాకు పచ్చడికైతే పోపు కూడా అవసరం లేదండి. ఇలాగే తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి దోశలు వేసేసుకుందామా? ఫస్ట్ అయితే దోశ పెనాన్ని బాగా వేడి పెట్టుకొని కొంచెం నీళ్లు చిలకరించుకొని టిష్యూ పేపర్తో దోశ పెనాన్ని చక్కగా క్లీన్ చేసుకోండి. దానివల్ల దోశలు పెనానికి అంటుకోకుండా వస్తాయి. అలాగే పెనం కూడా చక్కగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న గెరిటెడ్ పిండిని ఈ పెనం మీద వేసేసి మంటని సిమ్లో ఉంచుకొని ఈ దోశ బ్యాటర్ని బాగా గెరిటతో స్ప్రెడ్ చేసుకోండి. ఇవి పల్చగా వేసినా బాగానే వస్తాయండి, మందంగా వేసినా కూడా ఈ దోశలు బాగానే ఉంటాయి. దోశ అనేది కొంచెం ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పైనుంచి కొంచెం నూనె వేసేసుకోండి. తర్వాత ఇది పూర్తిగా పైనంతా కూడా ఆరిపోయి ఉడికింది అన్నప్పుడు దీన్ని రెండో వైపుకి అట్లకాడతో చుట్టూతా లూజ్ చేసేసుకొని తిప్పేసుకోవడమే. అట్లకాడతో కదిలించకుండానే దోశ కాలిందంటే దానంతటా అదే పైకి లేచి వస్తుందండి. అంత బాగా వస్తాయి ఈ దోశలు. రెండో వైపు కూడా చక్కగా దీన్ని రోస్ట్ చేసేసుకోండి. ఇంకా ఇలా తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ నేతి బీరకాయ దోశలు. ఇంకా రెండో దోశ కూడా వేసేసుకుందామా? మళ్ళీ నీళ్లు చిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోండి. ప్రతిసారి ఈ ప్రాసెస్ని రిపీట్ చేయటం వల్ల దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకా గెరిటెడ్ పిండి వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని నూనె వేసేసి రెండు వైపులా రోస్ట్ చేసుకోవడమే. ఎప్పుడైనా కూరగాయలతో వేసిన దోశలు కొంచెము టైం తీసుకొని ఉడుకుతాయి. నేతి బీరకాయల్లో పీచు శాతం ఎక్కువగా ఉండటం వల్ల నేతి బీరకాయలు సీజనల్గా వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో తీసుకుంటే మనకి అరుగుదల బాగా ఇంప్రూవ్ అయ్యి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా తగ్గుముఖం పడతాయి. లివర్కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఈ నేతి బీరకాయ అనేది ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. దీన్ని సీజనల్గా దొరికినప్పుడు రెగ్యులర్గా కనుక ఇలా తీసుకున్నారంటే లివర్ అనేది డీటాక్స్ అంటే చక్కగా క్లీన్ అవుతుందండి. ఇంకా ఈ చింతాకు పచ్చడిని తీసుకోవటం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గి రోగ నిరోధక వ్యవస్థ కూడా చాలా బాగా బలపడుతుంది. తప్పనిసరిగా ఈ కార్తీకంలో ఒక్కసారి నా స్టైల్లో ఈ నేతి బీరకాయ దోశలు అలాగే చింతాకు పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంత ఆరోగ్యకరమైన ఈ దోశల్ని పచ్చడిని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. Thank you for watching. Bye, Andy.